వారు చేసే పనిలో వస్త్రాలు ఖచ్చితంగా ధరించుకుంటారు. ఇప్పుడు డాక్టర్స్ వాళ్ళు ఒకవేళ ఆపరేషన్ చేసే సమయంలో మరి వారికి తల మీద క్యాప్ ఉంటుంది, తర్వాత డ్రెస్సులు కూడా వేరే ఉంటాయి. మరి వారు ఇలాగున్న మరి ప్రతి దానికి వారు డ్రెస్సులు వేసుకుంటారు. ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఉండే వస్త్రాలు, ఇంకెక్కడైనా గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు, అలాగే స్కూల్స్లో కూడా కొన్ని కాలేజెస్లో పిల్లలకు ఎవరస్తులకు డ్రెస్సులు ఉంటాయి. కానీ అట్లాగే యాజకుడు, ముఖ్యంగా ప్రధాన యాజకుడు అహరోను మరి తాను జరిగించే ప్రధాన యాజకత్వంలో మరి ఖచ్చితంగా వస్త్రములు ధరించుకోవాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ. అలాగే ఆయన కుమారులు కూడా యాజకులు. అంటే అహరోను ఏమో ప్రధాన యాజకుడు అయితే అహరోను కుమారులు యాజకులు. సరే, ఇప్పుడు మన కంపారిజన్ అంతా కూడా మనం పోల్చుకునే విషయం అంతా కూడా ఎవరిని? యేసుప్రభు వారు ప్రధాన యాజకుడైన యేసుప్రభు వారు అయితే మరి ఇప్పుడు ఆయన బిడ్డలుగా మనం ఎవరము? మనం యాజకులం కనుక రాజులైన యాజక కనుక యాజకులంగా మనం కూడా మరి మన పితరుడైన అహరోను కుమారుడు ఎలాగ వస్త్రాలు ధరించారో అలాగే మనం కూడా వస్త్రాలను ధరించుకుంటేనే మన యాజకత్వం దేవుడు అంగీకరించేవాడు ఉంటారు. కనుక ఈనాడు మన ప్రధాన యాజకుడు యేసుప్రభు వారు ఆయన ధరించిన మరి వస్త్రాలు తన కుమారుడు కూడా ధరించబద్దులై ఉన్నారు. అప్పుడు వాళ్ళు ప్రత్యక్ష గుడారంలో యాజక సేవ చేయించడానికి వాళ్ళు అర్హులు అనేది ఖచ్చితం. సరే, ఇప్పుడు ఈరోజు మనం ఈ 4 విషయాలను ధ్యానించుకున్నాం. మొదటిది మరి మొట్టమొదట వారు చొక్కాయిలు, కనుక కోట్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ బైబిల్లో కోట్స్ అంటుంది, చొక్కాయిలు. ఇప్పుడు చూడండి, ఈ బొమ్మల్లో మరి ఇక్కడ ప్రత్యక్ష గుడారంలో అహరోను తర్వాత వారి కుమారులు మరి వీళ్ళందరూ కూడా అక్కడక్కడ కనపడుతున్నారు. కుమారులు వారు సన్ననారతో ధరించుకున్న మరి చొక్కాయి, సన్ననారతో ధరించుకున్న సన్ననార లాగులు, ఆ తర్వాత తల మీద టోపీ. దీని ఏమంటారంటే మరి పుల్లాయిలు అంటారు, వానెట్స్ అనేది. కనుక వారు ఈ సన్ననారతో వస్త్రములతో చేయబడిన టోపీలు వారు ధరించుకున్నారు. ఆ తర్వాత వారి మధ్యలో ఈ దట్టి వారు కలిగిన వారు ఉన్నారు. ఈ 4 మరి వారి గురించి రాయబడితే ఈరోజు మనల గురించి ధ్యానించిన యాజకులుగా యేసుప్రభు వారు ఆయన ప్రధాన యాజకుడు, మనమేమో యాజకులము అనే అనుభవంలో ఈ 4 ఏంటి, వాటి వల్ల ప్రయోజనాలు ఏంటి అనేది మనం ధ్యానించుకున్నాం. ఒకసారి చాలా సంవత్సరాల క్రితం ఆదివారం పరిచర్యకి పెద్దవారిపాలెం వెళ్ళి, గుంటూరు దగ్గర పెద్దవారిపాలెం. ఇప్పుడు సరే, అక్కడ పక్కనే తెలిసాకంట ఆమె వాళ్ళ ఇంటి పెరట్లో మరి ఆయన స్థానంలో చాలా చెట్లు వేశారు. వేసిన తర్వాత అయ్యా చూశాక నేను ఇక్కడ కూరగాయలు పోషిస్తాను, తీసుకెళ్తా కానీ విజయవాడ కానీ అని లోపలికి పోయి కోట్ వేసుకొచ్చింది. నాకు నవ్వు వచ్చింది. కూరగాయలు పోయడానికి కోర్టుకి డ్రెస్ వేసుకొచ్చింది ఏంటో అంటాడు. అంటే తర్వాత నేను అడిగిన, అక్క ఎందుకు నువ్వు కోట్ వేసుకున్నావు అంటే, లేదు చూసి అదంతా మందులు జరిగినట్టాం కదా, అందుకని అదంతా అప్పకుండా ఈ కోట్ వేసుకున్నాను. అప్పుడు నేను అనుకున్నా, ప్రతి దానికి వస్త్రాలు అనేది చాలా ప్రాముఖ్యము అనేది అర్థమైంది. సరే, ఇప్పుడు మొట్టమొదట చొక్కాయిలు అనే యాజకులు ధరించిన యాజక వస్త్రము చొక్కాయి అనేది ఏమి సూచిస్తుందో బైబిల్లో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే మొట్టమొదట యాజకుల కాలంలో రక్షణ వస్త్రాలు. రక్షణ వస్త్రాల తర్వాత ఏ వస్త్రం మనకి ధరించబడుతుంది? నీతి వస్త్రం. చూడండి, కీర్తన మొదటి వాక్యం, అంటే ఇది ముందుగా చదివి తర్వాత దాంట్లో 5 వాక్యాలు చదవనించున్నాం. 132వ కీర్తన 9వ వచనం. కీర్తన 132 9వ వచనం.
కీర్తన 132 9వ వచనం అందరం కలిసి చదువుతాం. 522 పాత నిబంధనలో పేజ్ నంబర్ 522 132వ కీర్తన 9వ వచనం చదవండి. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకుందురు గాక, నీ భక్తులు ఉత్సాహగానము. కనుక ఏది వస్త్రాన్ని ధరించుకున్నారు? యాజకులు నీతిని. కనుక నీతి వస్త్రము. కనుక మొట్టమొదట ఆ చొక్కాయి, యాజకులు ధరించిన చొక్కాయి, కోట్ అనేది అది నీతి వస్త్రము అనేది మనకు బయలుపరచబడతాం. కనుక ఇప్పుడు నీతి వస్త్రం యొక్క అనుభవంలో ఏ ఆధ్యాత్మిక మేలులు, ప్రయోజనాలు యాజకులు పొందుతున్నారు ఈనాడు మన జీవితంలో, ఎలాంటి ప్రయోజనాలు పొందుతున్నామో 5 వాక్యాలు బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి. నీ యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకుందురు గాక. ఆ నీతిని అనే అనుభవంలో నీతి ద్వారా, నీతి వస్త్రము ద్వారా ఏ ప్రయోజనాలు మనం పొందుతున్నామో బైబిల్లో 5 రిఫరెన్స్లు మనం చూడనట్లున్నాం. చూడండి. మొదటిగా యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం. యోబు 29:14 వచనం. పాత నిబంధనలో పేజీ నంబర్ 440. యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం. నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఇంటిని కనుక అది నన్ను, నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఇంటిని కనుక అది నన్ను. యోబు సెలవుచున్నాడు. నేను నీతిని వస్త్రముగా, ఒక కోటుగా ధరించుకున్నాడు, అది నన్ను ధరించను. దీన్ని బట్టి మరి ఆ నీతిని వస్త్రంగా ధరించుకుంటే దాని ద్వారా ఏమి ప్రయోజనం కలుగుతుంది, దానికి ఒక రిఫరెన్స్ అవుతాం. చూడండి. 1 కొరింథీ, ఇవన్నీ మనకు చాలా అవసరం. 1 కొరింథీ 15వ అధ్యాయం 34వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయం 34వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయం. నీతిని వస్త్రంగా ధరించుకుంటే మరి ఏనాటి జీవితం వస్తుంది, ఏ ప్రయోజనం పొందుతామంటే 34వ వచనం చూడండి. నీతి ప్రవర్తన. కనుక నీతి ప్రవర్తన గలవారే. కనుక నీతిని వస్త్రంగా ధరించుకుంటే యాజకుడు ఏ ప్రవర్తన వస్తుంది? నీతి ప్రవర్తన. కనుక నీతి ప్రవర్తన గలవారే. కనుక అదే అనుభవంలో మరి అహరోను కుమారులు నీతి ప్రవర్తన కలిగి యాజకత్వం జరిగించారు. ఈనాడు మన గొప్ప ప్రధాన యాజకుడైన యేసు ప్రభు మన యాజకులుగా మనం కూడా నీతిని వస్త్రంగా ధరించుకోవడం ద్వారా ఏ ప్రవర్తన కలిగి ఉండాలి? మనం నీతి ప్రవర్తన. అందుకనే ప్రభువుకు తగినట్టు పృథివీలో క్రీడ అనే పాటలో పరిశుద్ధమైన ప్రవర్తనలో అని ఒక వచనం ఉంది. పరిశుద్ధమైన ప్రవర్తన. కానీ ఈనాడు దేవుని ప్రజలంగా నీతి ప్రవర్తన కలిగి మనం యాజకత్వం చేయాలని దేవుడు మనను హెచ్చరిస్తున్నాడు. మన ప్రభు మనను ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాడు. కనుక నీతిని వస్త్రంగా ధరించుకోవడం ద్వారా మన జీవితంలో పొందే మొదటి ప్రయోజనం ఏదంటే నీతి ప్రవర్తన అనేది మన జీవితానికి అవసరం. అలాగే జీవించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. రెండవదిగా చూడండి. మరి నీతిని వస్త్రంగా ధరించుకోవడం ద్వారా నీతి యొక్క అనుభవం మన జీవితాల్లో కలిగజేసే పేరు ప్రయోజనం ఏంటో మలాకి 3వ అధ్యాయం 3-4 వచనాలు. మలాకి 3వ అధ్యాయం 3వ అధ్యాయం 3-4 వచనాలు. మలాకి 3వ అధ్యాయం 3-4 వచనాలు. 786 పాత నిబంధనలో వెండిని శోధించి నిర్మలము చేయవాడైనట్లు కూర్చుని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు. లేవీయులు అంటే అహరోను సంతతి వారు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారులను నిర్మలము చేయని ఆయన వారిని నిర్మలులను చేయను. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యూదా వారును యెరూషలేము నివాసులను చేయి నైవేద్యములు యెహోవాకు. రెండవది నీతిని అనుసరించి నీతిని వస్త్రంగా ధరించుకుని ప్రత్యక్ష గుడారంలో లేవీయులు వారి అహరోను కుటుంబీకులు వారు యాజకత్వం చేస్తున్నారంటే లేక వారు చేసే కార్యాలలో అది దేవునికి ఎట్లా ఉందంట? దేవునికి ఇంపుగా ఉంటుంది. అలాగే నీతి లేకపోతే ఎన్ని కార్యాలు చేసినా దేవునికి అది ఇంపుగా ఉండదు.
దేవుడు దాన్ని ఇష్టపడడు అనేది ప్రాముఖ్యమైన విషయం. ఈనాడు మనం కూడా యాజకులుగా ప్రధాన యాజకుడు యేసు ప్రభు దగ్గర ఉన్నప్పుడు మనం చేసే యాజక కార్యం అనగా యాజకులుగా మనం చేసే ప్రతి కార్యం ప్రభుకి ఎట్లా ఉండాలంట? ఇంపుగా ఉండాలి, ఇంపైనదిగా, ఇష్టమైనదిగా, ఆయన మనల్ని ఆనందించేవాడిగా ఉండాలి అనేది ఇది ప్రాముఖ్యమైన విషయం. కనుక మొట్టమొదట నీతిని వస్త్రంగా ధరించుకున్న వారు ఏ ప్రయోజనం కలిగి ఉంటారు? వాళ్ళు నీతి ప్రవర్తన. రెండవది, ఆ నీతిని వస్త్రంగా ధరించుకున్న, ఆ చొక్కాయి ధరించుకున్న వారు చేసే యాజకత్వంలో ఏదైనా కానీ అది ఇంపుగా దేవుడికి ఉండేదిగా ఉంది. మనం కూడా మనం చేసే ప్రతి కార్యం ప్రభువుకు ఇంపుగా ఉందా లేదా అనేది పరీక్షించుకోవాలి. ఏ కార్యం చేసినా అది ప్రభు ఇష్టపడుతున్నాడా? అందుకనే యేసు వారు చేసిన కార్యం తండ్రికి ఇంపుగా ఉంది కనుక తండ్రి ఏమైనా సాక్ష్యం ఇచ్చాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఆలోచిస్తున్న తర్వాత ఈయన నా ప్రాణానికి ఇష్టడైన నా ప్రియుడు, ఇతని మీద నా ఆత్మను ఉంచదనని తండ్రి ప్రభు యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇచ్చిన వాడు కూడా. కనుక చేసిన కార్యం ఇంపుగా ఉంటుంది నీతిని వస్త్రంగా ధరించుకున్న వారు. మూడవదిగా, నీతిని వస్త్రంగా ధరించుకున్న వారు ఎలాంటి ప్రయోజనకరంగా ఉంటారో చూద్దాం. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం, 113. క్రొత్త నిబంధనలో పేజీ నంబర్ 113, 10:35. ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించారు. చూడండి, చక్కగా నీ బైబిల్లో అన్నీ కూడా భలే స్పష్టంగా రాయరు. నీతి వస్త్రమును, నీతిని కలిగి యాజకత్వం చేసే యాజకులు వారి యొక్క యాజకత్వాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? అంగీకరిస్తున్నాడు. చూడండి, ఆ మాట చక్కగా ఉంది, ఆయన అంగీకరించడం. కనుక నీతి ప్రవర్తన గల వారే జీవిస్తున్నారు. రెండవది, వారు చేసే కార్యములు దేవునికి ఇంపుగా ఉంటుంది. మూడవది, దేవుడు వాటిని అంగీకరిస్తున్నాడు. కనుక మనం ప్రతి ఆదివారం చివరిలో ముగింపు ప్రార్థనలో అనగా ఆరాధన ముగించే ముందు ప్రార్థన చేస్తామంటే, ప్రభువా నీ ప్రియుల ఇంటికి ఇచ్చిన కానుకలను అంగీకరించి ఆశీర్వదించి. కనుక దేవుడు అంగీకరిస్తేనే ఏ మేలైనా మన జీవితంలో పొందగలం. కనుక మూడవదిగా ప్రాముఖ్య ప్రయోజనం ఏంటంటే దేవుడు చేసే యాజక సేవను దేనైనా కూడా అంగీకరించేవాడు ఉంటాడు. ఎవరిని అంగీకరించడం? నీతిని వస్త్రంగా ధరించుకున్న యాజకులు చేసే యాజకత్వాన్ని ఆయన అంగీకరించేవాడు ఉన్నాడు. ఆ తర్వాత చూడండి, 4వదిగా యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం. పాత నిబంధనలో పేజీ నంబర్ 700 18:19. అయితే మీరు కుమారుడు 18:19 వచ్చిన తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయటలేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయాలను అనుసరించి నా కట్టడలన్నిటిని అనుసరించి గైకొలను కనుక అతడు అవశ్యముగా, చూడండి, దేవునికి ఇష్టం లేకుండా యాజకత్వం జరిగిస్తే ఖచ్చితంగా ఏమైపోతాడు? లోపలే అయిపోతుంది. అందుకని అంతకుముందు బైబిల్ స్టడీలో యాజకుడి గంటలు, ప్రధాన యాజకుడి గంటలు ఎందుకు కట్టుకుంటున్నాడంటే, ప్రధాన యాజకుడు ప్రత్యక్ష గుడారంలో యాజకత్వం చేస్తున్నప్పుడు ఆ గంటలు మ్రోగుతుంటాయి. అంటే అప్పుడు ఏమవుతుంది? అర్థమవుతుంది, ప్రధాన యాజకుడు ఇంకా బ్రతుకున్నాడు. ఆ గంటలు మ్రోగకపోతే బయట తాడు ఉంటుంది. బయట ప్రధాన యాజకుడికి నడుము దగ్గరికి తాడు కడతారు. అప్పుడు ఏం చేస్తారంటే, గంటలు మోగకపోతే బయటికి లాగేస్తారు. కనుక యాజకత్వంలో కూడా మరి పొరపాటు జరిగితే అక్కడే, ఇప్పుడు పూర్వదినాలకి ఇప్పటికీ చాలా వ్యత్యాసం. పూర్వదినాల సంగతి చెప్పండి. పూర్వదినాలు ఎవరైనా తప్పు చేస్తే ఏంటి పరిస్థితి? 2 మాటలు, కంటికి కన్ను, బండికి. తర్వాత ఏదైనా పొరపాటు జరిగితే దేవుని యొక్క ఉగ్రత వెంటనే వచ్చేది. కౌరవ కుమారుడు దేవుడు ఉగ్రత గురైనారు. ఉజ్జయ అన్యాయంగా అర్పిస్తుంటే వెంటనే కుష్ఠరోగం వచ్చేసింది. కనుక ఇప్పుడు
ఇదేం కాలం ఇది? కృపాకాలం. అందుకని బైబిల్ ఒక వాక్యం ఉంది, మరి నరులకు తగిన శిక్ష శీఘ్రముగా తల కలుగుబడి చూసి ప్రజలు ఏం చేస్తున్నారంట? ఇష్టానికి ఇచ్చలేక ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఎక్కడో చెప్తారు అది ప్రసంగి. కనుక వారి జీవితాల్లో విచ్చలవిడిగా పాపాన్ని ఎక్కువగా ఎక్కువ చేస్తున్నారు. అందుకని కృపాకాలము. ఆ రోజుల్లో ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే మరణించేవారు. కనుక బ్రతుకును ఎవరైతే నీతిని అనుసరించి నీతి వస్త్రం ధరించుకొని దేవుని కార్యాలు యాజకత్వం చేస్తున్నారో వారు బ్రతికేవారు ఉంటారు అనేది ఇక్కడ యెహెజ్కేలు 18వ అధ్యాయం 19వ వచనంలో మనం చదువుకున్న వాక్యం. తర్వాత చూడండి 5వదిగా 2 కొరింథీ 3వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ 3వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ 3వ అధ్యాయం 9వ వచనం. 3:9. కొత్త నిబంధనలో పేజీ నంబర్ 160. శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. అంటే నీతి కలిగి ఒక కార్యం చేస్తే దాంట్లో ఏముంటుందంటే అధికమైన, అంటే ఆ కార్యం ద్వారా దేవునికి ఏమొస్తుంది? మహిమ. అందుకనే 115వ కీర్తనలో మాట, మాకు కాదు యెహోవా, మాకు కాదు నీకు వాత్సల్యమును బట్టి నీ నామానికే. కనుక ఆయన నామానికి మహిమ రావాలంటే బైబిల్కు మాట, మీరు భోజనం చేసినానో పానం చేసినానో మరి మీరేం చేసినా ఎవరి కొరకు చేయాలంట? దేవుని మహిమ కొరకే చేయండి. కనుక మనము నీతి వస్త్రంగా ధరించుకొని యాజకులంగా నీతి యొక్క బ్రతుకు, నీతి యొక్క జీవితం కలిగి ఉంటే మనం ఏ కార్యం చేసినా దాంట్లో దేవునికి ఏమొస్తుంది? మహిమ, గొప్ప మహిమ అనేది దేవునికి కలిగేదిగా ఉంచాలి. ఈ 5 నీతిని వస్త్రముగా చొక్కాయి ధరించుకున్న యాజకులకు కలిగే ప్రయోజనాలు. మొదటి ఏం చెప్పండి? నీతి ప్రవర్తన. ఎక్కడున్న వాక్యం? 29:14 ఆధారం చేసుకుని 1 కొరింథీ 15వ అధ్యాయం 34వ వచనంలో మనం చదువుకున్నాం. రెండవది, నీతిని వస్త్రంగా కలిగిన వారికి కలిగే రెండవ ప్రయోజనం ఏంటి? మలాకి 3వ అధ్యాయం 3-4 వచనాల్లో ఇంపుగా ఉంటుంది వారు చేసే కార్యం. మూడవదిగా అపొస్తలుల కార్యములు 10:37లో ఏం చూసాం? వారు చేసే కార్యంలో ఏముంటుంది? దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు అంగీకరించా అనుభవంగా ఉంటుంది. 4వదిగా యెహెజ్కేలు 18:19 చూసాం. నీతిని వస్త్రంగా ధరించుకున్న వారు సరే. 5వదిగా నీతిని వస్త్రంగా ధరించుకున్న వారు దేవునికి ఏమొస్తుంది? వారి ద్వారా మహిమ కలిగేదిగా ఉంటుంది. ఇది చొక్కాయి అనుభవంలో. ఆ తర్వాత రెండవదిగా 28వ అధ్యాయం 40వ వచనంలో యాజకులకు ఏమి ఇవ్వబడిందంట? దట్టి. ఎందుకు ఈ దట్టి? దట్టి యొక్క ఉపయోగం ఏంటి? దట్టి బిగిస్తే ఉపయోగం ఏంటి అనేది 5 విషయాలు. ప్రతి దానికి బైబిల్లో ఆధారాలు ఉన్నాయి, బైబిల్లో సమాధానం ఉంది. ఎందుకు దట్టి యాజకులు కట్టుకున్నారు? ఈరోజు మనం కూడా ఆయన ప్రధాన యాజకులు ప్రభు యాజకులుగా మనం కూడా దట్టి కలిగిన వారు ఉండాలి. దేవుడు ఆ దట్టి వల్ల ఏంటి అనేది 5 వాక్యాలను మనం చదువుకోబోతున్నాం. చూడండి, దట్టి నడుము బిగించుకునే దట్టి ఏంటి? దాని వల్ల ప్రయోజనాలు 5 ప్రాముఖ్యమైన రిఫరెన్స్లు మనం చదవబోతున్నాం. చూడండి, మొదటిగా లోక, ఇది రెండవ భాగం దట్టి గర్డెల గురించి చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం. మొదటిది ఏంటి? చొక్కాయి. కనుక కోటుల గురించి ధ్యానించాం. ఇప్పుడు రెండవది దట్టి. చూడండి, మొదటిగా లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. కొత్త నిబంధనలో 65, పేజీ నంబర్ 65. లూకా 12:35. మీ నడుములు కట్టుకొని ఉండి మీ దీపములు. తర్వాత ఇంకో చక్కటి మాట, నడుములు కట్టుకోవటం దేన్ని సూచిస్తుందంటే ఇక్కడ చూడండి 30. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండట కనుగొన్న ఆ దాసులు
భార్యలు అంటే అర్థం ఏంటి? యజమానుడు ఎప్పుడు వచ్చినా నడుము కట్టుకున్న జీవితం ఏం సూచిస్తుంది? సిద్ధంగా ఉన్నాను, ఎవరు రెడీ బ్యాటరీ అనమాట. ఒక ఆయన ఉండేవాడు, రత్న గారిని ఫ్లైట్ అనమాట. ఆయన చనిపోయారు. మొదటి చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ ఉండేవాడు. సరే రత్న సాయంత్రం స్వార్థ పెళ్లి తీసుకుంటే ఓకే అనేవాడు. సరే ఓకే అంటే ఇంకో బ్రదర్ ఉన్నాడు, ఆయనకేమంటే రత్న గారికి ఎవరెడీ బ్యాటరీ అనేవాడు. ఎవరెడీ బ్యాటరీ అంటే ఆయన ఆన్ అయిపోద్ది అనమాట. ఇక అప్పటికప్పుడు రెడీమేడ్ బ్యాట్ మెసేజ్లు ఉంటాయి. అట్లాగే నడుములు కట్టుకుంటాం. మొదట ఏం చూసేస్తుంది మన జీవితాల్లో? ఎల్లప్పుడూ సిద్ధపాటు, సిద్ధంగా ఉన్నాను, నేను రెడీగా ఉన్నాను. ఒక ఆయన నేను అడుగుతాను, చెప్తాను. మీరు ఒక ఆయన పంపించాడు పెళ్లి చేసుకోవడానికి అని అన్న వెంటనే ఆయన ఇచ్చిన సమాధానం అంటే తన దాసుల యొక్క కాళ్ళు గడపడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆ దేవుడామే. అబిగైల్ 1వ సమూయేలు 25వ అధ్యాయంలో దావీదు ఆమెను పెళ్లి చేసుకోవడానికి దాసులు పంపిస్తే వెంటనే ఆమె ఏమంది? నేను సిద్ధంగా ఉన్నాను. కనుక కర్మెల్లో అబిగైలు సిద్ధంగా ఉన్నది. కనుక మనం కూడా నడుము కట్టుకున్న జీవితం దేని సూచిస్తుందంటే సంసిద్ధంగా ఉన్నాం. ఏ పని చేయడానికైనా ఎల్లప్పుడూ. అందుకని చూడండి ఆ మాట 12:35లో 37లో ఏ దాసులు మెలకువగా ఉండట అంటే మెలకువగా ఉండి ఎప్పుడు ఏ కార్యం చేయాలన్నా సిద్ధంగా ఉన్నారు. కనుక సిద్ధపాటును బైబిల్ వాక్యం ఉంది. యజమానుడు చక్రవాక్యం ఏంటంటే మరి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. కనుక తిమోతి పత్రికలో వాక్యం ఉంది. ఏముందంటే మరి మనం ఎల్లప్పుడూ దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు ఎట్లుంటాడంట? పూర్ణముగా సిద్ధపడి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి. కనుక ఇప్పుడు నడుము కట్టుకోవటం అనేది దేన్ని సూచిస్తుందంటే సంపూర్ణ సిద్ధపాటు. ఇది మొదటిది. రెండవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం అందరం కలిసి చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. ఎలాగనగా మీ నడుమునకు సత్యమను. ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పండి, ఎందుకు ఇవన్నీ కట్టుకున్నారు? దేవుడిచ్చే సర్వాంగ కవచం ఎందుకు ధరించుకోవాల్సి వచ్చింది? దేని కొరకు చెప్పండి? అక్కడే ఉంది 6వ అధ్యాయంలో మంచి సమాధానం ఉంది. అంటే కరెక్ట్ మాట కావాలి. ఇవన్నీ ఎందుకు ధరించుకోవాలా? నడుముకు సత్యమని తట్టి పోరాటమే. అన్నిటికీ పోరాటానికి ఏం కావాలి మనకి? అది మనందరికీ ఏం కలిగి ఉండాలా? శక్తిమంతులకున్నట్లు. చూడండి, ఎక్కువగా అధ్యాయంలో పౌలు శక్తిమంతులకున్నట్లు. చూడండి 11వ వచనం శక్తిమంతులకున్నట్లు. తర్వాత 2వ వచనం చూస్తే 11వ వచనం శక్తిమంతులకున్నట్లు. కనుక ఈ నడుముకు దట్టి కట్టుకోవడం ద్వారా ఏమొస్తుంది మనకి? శక్తిమంతులు, బలం వస్తుంది. శక్తిని బట్టే దేవుని కార్యాలు జరిగించడానికి కాదు. కనుక నడుము కట్టుకుంటా మొదటిది సిద్ధపాటు, సంపూర్ణ సిద్ధపాటు బయటపరుస్తుంది. రెండవది సత్యమనే దట్టితో నడుము కట్టుకుంటే దానివల్ల ఏం కలుగుతుంది మనకి? శక్తి. ఏం పొందుతున్నాం? శక్తివంతులుగా చేయబడుతున్నాం. అది రెండవది. మూడవదిగా 1 పేతురు 1వ అధ్యాయం 13వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 13వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 13వ వచనం. 1:13. కాబట్టి మీ మనసును నడుము కట్టుకొని నిబ్బరమైన. కనుక ఈ నడుము కట్టుకోవటం మూడవది ఏ అనుభవానికి తీసుకొస్తున్నాం మనల్ని? నిబ్బరమైన. యాజకులకు యాజకత్వం చేయాలంటే నిబ్బరమైన బుద్ధి కావాలి. ఈరోజు మనం కూడా యాజకులుగా దేవునికి ప్రార్థన చేయాలంటే మన మనసును స్థిరపరచుకుని మన దేవునికి ప్రార్థన చేయాలంటే మన జీవితాల్లో ఏం కావాలో? నిబ్బరమైన. కనుక ఈ నిబ్బరమైన బుద్ధి లేకపోతే గర్జించు సింహం మరి ఎవరు మిగిలినా అని తిరుగుతున్నాడు. ఆ గర్జించు సింహాన్ని ఎదిరించాలంటే
మన జీవితాల్లో నిబ్బరమైన బుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఈ మనసును నడుము కట్టుకోవడం ద్వారా ఏం కలుగుతుంది? మనకి నిబ్బరమైన బుద్ధి. మొదటిది సంపూర్ణమైన సిద్ధపాటు, 2 శక్తిమంతులవుతాం, 3 నిబ్బరమైన బుద్ధి. 4వది చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయం 8వ వచనం. లూకా 17:8. అంతేకాక నేను భోజనం చేయటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకుని వరకు నాకు ఏం చేయమంటున్నాడు? పరిచారమా. కనుక నడుము కట్టుకోవటం అంటే మరి దేని వరకు నడుము కట్టుకున్నారు? పరిచారం. అది ఎప్పుడు నాకు కొత్తగా పాడుకుంటూ వస్తుంది. క్యూ కట్టి పనికి ఈ కేజీలు దంచి పారేసేవాళ్ళ క్యూ కట్టి పనికి నడుము కట్టి ఎత్తిన ఆహారం పెట్టి అది మాత్రం గట్టిగా పాడేవాళ్ళు ఆ పాట. ఇప్పుడు ఈ చదువుతుంటే నాకు ఆ పాట గుర్తొచ్చింది. ఏమని? పరిచారమా చేయటానికి ఒక సందర్భంలో యేసు ప్రభువు వారు యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఉన్నట్టుండి లేచి పైబడి తీసివేసి నడుముకేం కట్టుకున్నాడు? తువాలు కట్టుకొని పళ్ళెంలో నీళ్ళు పోసి ఏం చేశాడు ప్రభు? శిష్యుల పాదాలు అంటే పని చేయడానికి, పరిచారం చేయడానికి. అప్పుడు అంటాడు ఏమని? మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచయం చేయటకును అనేకుల కొరకు విమోచన కలిగిన కాదు ప్రాణాలు అర్పించడానికి ఈ లోకానికి వచ్చాడని యేసు ప్రభు వారు సెలవిచ్చారు. కనుక నడుము తువాలు కట్టుకున్నాడంటే పల్లెల్లో నీళ్ళు పోసి ఆయన శిష్యుల పాదాలు. కనుక యాజకులు పరిచారం చేయడానికి నడుము కట్టుకుంటున్నారు. ఎంతో గొప్ప పరిచర్య. ఈరోజు దేవుని ప్రజలమైన మనం యాజకులుగా ఎన్నో పరిచర్యలో మనం పాలు పొందాలి. అందుకని దేవుడు మనను ఏర్పాటు చేసుకున్నాడు. అంచేత నడుము కట్టుకున్నాను మనం కలిగిన వారు ఉన్నారు. అందుకని ఆ మాట చూడండి 17:8లో నేను అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు పరిచారము, నడుము కట్టుకొని నాకు పరిచారమా. కనుక పరిచర్య చేయడానికి 4వదిగా నడుము కట్టుకున్న అనుభవం. 5వదిగా చూడండి, నడుము కట్టుకోవటం 5వ ప్రయోజనాన్ని ఏం చెప్తుందో చూద్దాం. సామెతలు 31:17. సామెతలు 31. సామెతల గ్రంథం 31వ అధ్యాయం యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీల నుంచి రాయబడిన మాట. సామెతలు 31:17 అందరూ కలిసి చదువుతాం. 554 పాత నిబంధనలో పేజ్ నంబర్ 554. సామెతలు 31:17 554 అందరూ కలిసి చదువుతాం. చదవండి. ఆమె నడుకట్ట చేత నడుము బలపరుచుకొని చేతులతో బలంగా నడుము కట్టుకున్న వాళ్ళు పని ఎట్లా చేస్తారు? అది ప్యాంటు జారిపోతుంది, లేకపోతే కట్టుకొని జారిపోతుంది అనుకోండి, పని బలంగా. కనుక నడుము ఎందుకు పెట్టుకుంటున్నామంటే గట్టిగా బలముగా పని. 5 ప్రయోజనాలు చూసాం. మొదటిది నడుము కట్టుకోవడం వలన సంపూర్ణ సిద్ధపాటు. 2వది నడుము కట్టుకోవడం వలన శక్తిమంతులు అవుతున్నాం. 3వది నడుము కట్టుకోవడం వలన నిబ్బరమైన బుద్ధికరంలో ఉంటున్నాం. 4వది నడుము కట్టుకోవడం వలన పరిచారం చేసేవారు ఉన్నాం. 5వది ఆ పరిచర్య ఎంత జరుగుతుంది? బలముగా జరిగేదిగా ఉంటుంది. ఈ 5 మరి నడుము కట్టుకోవడం వలన దట్టి వలన 5 రకాలైన ప్రయోజనాలు. వాళ్ళు మొదటి చెప్పండి. చొక్కాయి గురించి అయిపోయింది. మొదటిది ఏంటి? 2వది ఇంపుగా ఉంటుంది. 3 అంగీకారం అవుతుంది. 4 5వది సరే ఇప్పుడు ఎన్ని చూసా? యాజకులు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుల యొక్క చొక్కాయి. 2వది దట్టి. 3వదిగా కొల్లాయిలు అంటే వారెక్స్ అంటే తల మీద ధరించుకుని ఆ టోపీలు అన్నమాట. అక్కడ ఒకరు కూడా తలలో టోపీ టోపీ ధరించుకున్నారు. ఈ టోపీల యొక్క ఉద్దేశం ఏంటి, దేన్ని సూచిస్తుంది అనేది ప్రాముఖ్యమైనది. అయితే నేను చెప్పాను, మనం మన యాజకత్వాల గురించే ధ్యానిస్తున్నాం. ప్రధాన యాజకుడైన యేసు ప్రభువు వారు మన యొక్క యాజకత్వంలో మన టోపీ ఏంటి అనేది ప్రాముఖ్యమైన అంశం. కనుక ఈ టోపీ
పాత నిబంధనలో అహరోను కుమారులైన యాజకులు ధరించుకున్న టోపీ క్రొత్త నిబంధనలు చేసరికి అది ఏమైపోయింది? మనందరికీ దేవుడిచ్చే సౌభాగ్య కవచంలో తనకి ఏం ధరించుకున్నారంట? శిరస్త్రాణము. కనుక ఆ శిరస్త్రాణం యొక్క అనుభవంలో రెండు విషయాలు ఉన్నాయి. చూడండి, ఆ మాట చదువుదాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 5:8 అందరి మీద చదువుతాం. చదవండి. 5:8. మనము క్రొత్త నిబంధనలో 187. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును. ఏమని? శిరస్త్రాణములు రెండు ఉన్నాయి. ఒకటి రక్షణ, రెండవది నిరీక్షణ. రక్షణ, నిరీక్షణ. ఇంకొకటి అక్కడ ఒక చక్కటి మాట రాయబడింది. నేను చదువుతాను చూడండి. నిర్గమకాండం 28వ అధ్యాయంలో, నిర్గమకాండం 28వ అధ్యాయం 40వ వచనంలో వారికి మొదటి అలంకారమును, రెండవది ఘనతయు కలుగునట్లు ఏం ధరించుకోవాలంట? కొల్లాలి, టోపీ. మొదటి ఏం కలుగుతుందంట? మొట్టమొదట అలంకారం. కానీ రెండవది, సరే ఇప్పుడు నేను అడుగుతాను, మనం ధరించుకున్న శిరస్త్రాణంలో మొదటి రక్షణ. కనుక ఆ రక్షణ ఎలాంటిది? రక్షణ పాట పాడతాం కదా, నా ప్రాణప్రియుడ యేసురాజు పాటలో రక్షణ, అలంకారం. రెఫరెన్స్ చెప్తారు ఎవరైనా? రక్షణతో అలంకరించి ఉన్నాడు ఉంది బైబిల్లో. రక్షణతో అలంకరించి ఉన్నాడు. సరే, 149వ కీర్తన 4వ వచనం. కీర్తన 149 4వ వచనం. అందరం కలిసి చదువుదాం. కీర్తన 149 4వ వచనం. 530 పాత నిబంధనలో పేజీ నెంబర్ 530. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో. కనుక రక్షణ అనే శిరస్త్రాణం. కనుక శిరస్త్రాణం అలంకారము. కనుక రక్షణ అనేది చాలా సుందరమైనది, సౌందర్యమైనది. ఎవరైనా ఒక వ్యక్తి పాట రక్షించబడితే ఆయన సుందరుడు. కనుక రక్షణ అలంకారాన్ని ఇస్తుంది. చాలా సౌందర్యంగా దేవుని ప్రజలు రక్షణతో కనపడే వాళ్ళు ఉంటున్నారు. రక్షణ అలంకారము. అయితే రెండవది నీతి, ఘనత. నిరీక్షణ, ఘనత. నిరీక్షణ అనేది మనకు ఘనత కలుగజేస్తాం. బైబిల్లో ఒక వ్యక్తి జీవితం చూద్దాం. నిరీక్షణ గలవాడై వయస్సు ముందు లేకపోతే ముసలివాడైనప్పటికీ నిరీక్షణ బట్టి తనకి కుమారుడు దేవుడు అనుగ్రహించాడు. మృతతుల్యమైనప్పటికీ దేవుడు అతనికి కుమారుడు ఇచ్చాడు. దేవుడు అతన్ని కనపరిచాడు. కనుక నిరీక్షణతో కూడిన ఘనత. చూడండి, రోమపత్రిక 4వ అధ్యాయం. రోమపత్రిక 4వ అధ్యాయం 18, 21 వచనాలు చూద్దాం. రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. మొదట రోమా 4:18, 136. క్రొత్త నిబంధనలో పేజీ నంబర్ 136. ఈ సంతానము ఇలా ఉండనని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అయినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఇప్పుడు చూడండి, 21. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం అన్న అది బలమైన. అందుచేత అతనికి నీతిగా అబ్రహాము నిరీక్షణ. కనుక ఆ నిరీక్షణ అనే శిరస్త్రాణము తనకు ఘనత కలగడానికి కారణం. ఈనాడు మన జీవితాల్లో యాజకులుగా రక్షణ, నిరీక్షణ అనే ఆ శిరస్త్రాణము మనం కలిగి వారు ఉండాలి. ఆ శిరస్త్రాణాన్ని సరైన రీతిలో వినియోగించకపోతే ఆ శిరస్త్రాణమే మనకు చాలా దెబ్బ కొడుతుంది. చాలాసార్లు చెప్పినాను, మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాను. ఎవరైనా విన్నోడు ఉంటే ఆ సంగతి చెప్తాను. ఒకరోజు ఇద్దరు భార్యాభర్తలు స్కూటర్ మీద వెళ్తున్నారు. ఆ రోజులు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకుంటేనే, లేకపోతే ఫైన్ కడుతున్నారు, ఫైన్ వేస్తున్నారు. సరే, ఇద్దరు వెళ్తున్నారు. అక్కడ ఎవరు పోలీసులు కనపడరు. అందుకని ఆయన ఏం చేశాడంటే
ఆయన హెల్మెట్ తీసి తన భార్యకి ఇచ్చాడు. ఇచ్చి బాగా స్పీడ్గా వెళ్తున్నప్పటికీ కన్సూపర్లో అక్కడ ఎవరు పోలీసులు ఉన్నారు. వెంటనే ఈ భర్త ఆ పోలీస్ ఆయన చూసి భార్యతో చెప్పాడు, పోలీసుడు ఉన్నాడు, నువ్వు వెంటనే స్పీడ్గా వెళ్తుంది కనుక నేను మన ఆత్మ ఎందుకులే, నువ్వే తగ్గించేసి అన్నాడు తలకి. ఆమె ఏం చేసిందంటే వెనక ముందుని వెనక తగ్గించేటప్పటికి వెనక ముందుకెళ్ళేటప్పటికి ఆయన కంగారు అయిపోయి కనబడక ఆ స్పీడ్ ఎంత ముందున్న లారీని గుద్దేసి ఇద్దరు లారీ కింద దూరిపోయి ఇద్దరికి అక్కడక్కడికే చనిపోయారు. హెల్మెట్ లేకపోతే ఉన్న ప్రయోజనం ఏంటంటే అది వెనక ముందుకు పెట్టారు, ముందు వెనక రావడం వల్ల ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఒక ఆయన కొత్త స్కూటర్ కొనుక్కున్నాడు. ఆయన యూత్ లీడర్ జవహర్షమాలో, ఆయన పేరు ఇమానుయల్ గారు. ఆయన కొత్త స్కూటర్ కొనుక్కొని మరి అక్కడ చెన్నైలో ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాలి. ఒకరోజు మరి కొత్త స్కూటర్ కొనుక్కొని స్పీడ్గా ఇంటికి వచ్చి మంచి స్పీడ్గా వెళ్తాడు. ఆయన ఇంటికి వచ్చి భోజనం చేసిన మధ్యాహ్నం మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నాడు. ఆఫీస్కి వెళ్ళే సమయంలో బాగా స్పీడ్గా వెళ్తున్నాడు. మధ్యలో ఒకటి సడన్గా అడ్డు వచ్చాడు. రాగానే వెంటనే డాష్ ఇచ్చినాడు. ఆ మోటార్ సైకిల్ అది స్కూటర్ పడిపోవడం తల వచ్చి రోడ్డుకి తగిలింది. వెంటనే కోమాకి వెళ్ళిపోయాడు. 3 రోజులు కోమాలో ఉండి ఆయన చనిపోయాడు. ఎందుకు చెప్తున్నానంటే అదే హెల్మెట్ ఉంటే అంత గొప్ప అపాయమో సంభవించకపోవచ్చు. కనుక హెల్మెట్ ఏంటంటే రక్షణ నిరీక్షణలో శిరస్త్రాణం. కనుక అది ప్రళాయిలో అనేది యాజకులు ధరించుకునే 3వది. 4వదిగా ప్రాముఖ్యమైంది ఏంటది? 4వది చదువుకున్నాం నిర్గమకాండం 22వ అధ్యాయంలో. ఏంటది? 22వ అధ్యాయం. మానవును మరియు వారి మానవుని కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను. మన పితరులు అహరోను కుమారుడు మానవుని కప్పుకొనుటకు నారలాగు వేసుకుంటే ఈరోజు మనమేమి దేని కొరకు వేసుకోవాలా? ఈ నారలాగిన ఆధ్యాత్మిక అనుభవంలో నారలాగు దేనికి సూచిస్తుందో, తర్వాత ఇంకొక మాట ఏమన్నాడు? మానవును కప్పుకోండి. ఈరోజు కొత్త నిబంధన కాలంలో ఉన్న దేవుని ప్రజలమైన యాజకులుగా దేన్ని కప్పుకోవాలి, దేనితో కప్పుకోవాలి అనేది ప్రశ్న. ఇప్పుడు ఇక్కడ మానవుని అని ఉంది. ఈరోజు మన గురించి ఏం రాబడుతుందంటే అవమానమును. మన పితరులైన అహరోను కుమారుల యాజకులు వారు మానాన్ని కప్పుకుంటే ఈరోజు మనం దేన్ని కప్పుకోవాలా? అవమానమును. దేనితో కప్పుకోవాలో బైబిల్లో ఒక వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం, 6వ వచనం, 3వ వచనం. వెనక నుంచి పైనుంచి కిందకు వస్తున్నా. 7వ వచనం, 6వ వచనం, 3వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం ముందు చదువుదాం, తర్వాత 6వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. పాత నిబంధనలో 621 పేజ్ నంబర్ 621. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనిపించి వారు సంతోషించుదురు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. 6వ వచనం చూడండి. మీరు యెహోవాకు, ఎవరు? మన యెహోవాకి యాజకులు అనబడదురు. తర్వాత వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని కూర్చి. సరే, ఇప్పుడు అవమానము. మన పితరులేమో మానము. వారి యొక్క మానమును కప్పుకుంటే ఈరోజు మనం దేన్ని కప్పుకోవాలి? అవమానం. యాజకులకు అవమానం కప్పుకోవాలి. దేని ద్వారా? మన యొక్క అవమానం. వాళ్ళేమో నారలాగులు దొరుకుతున్నారు, మనమేమో నారలాగు సాదృశ్యంగా ఉన్న 2 ఉన్నాయి. 3వ వచనం చూడండి. 3వ వచనం. సీయోనులో దుఃఖించు వారికి ఏ వస్త్రాలు? ఉల్లాస వస్త్రం. అదే వస్త్రంలో ఇంకొక ఏ వస్త్రం? భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం. ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రమే మన అవమానమును కప్పివేసేవి. కాబట్టి ఈనాడు దేవుని ప్రజలుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడిగా, మనం యాజకులుగా అవమానకరమైన పరిస్థితులు ఎట్లా వస్తుంది? అవమానం మన ద్వారా ప్రభుకు వస్తుంది. మన జీవితాలు చేసే కార్యాలు మనకు అవమానం వస్తుంది. రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టి కదా నా నామము అన్ని జనుల మధ్య దూషించబడుతుంది, కానీ అవమానపరచబడుతుంది. కానీ మన
జీవితాల్లో ఎల్లప్పుడూ ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రం, ఆ తర్వాత నీతి వస్త్రం ఇవన్నీ కలిగి ఉండడం ద్వారా మన జీవితానికి ఎంతో పేరు. కనుక మానవుని కప్పుకొంటకు వారు ఏం ధరించుకున్నారు? నార. ఈరోజు మన అవమానం కప్పుకోవడానికి ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రమును కలిగిన వారు ఉన్నారు. ఇది అహరోను కుమారులు యాజకుడిగా ధరించుకున్న నాలుగు. మొదటిది చొక్కాయి, రెండవది దట్టి, మూడవది కుళ్ళాయిలు, నాలుగవది కనుక కుళ్ళాయిలు ఏంటి? కుళ్ళాయిల కాలం మనకేంటి? శిరస్త్రాణం. ఏంటి ఆ రెండు? రక్షణ, నిరీక్షణ అనుభవంలో మనం జీవించాలి. ఆ తర్వాత ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రం యొక్క అనుభవంలో ఎల్లప్పుడూ మనం వాటిని ధరించుకుని మనం జీవించాలి. కానీ చాలాసార్లు మనం రక్షణ వస్త్రము, నీతి వస్త్రం, పెళ్లి వస్త్రం వీటిని ఉంటాం. కానీ ఎక్కువగా మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా అవమానకరమైన పరిస్థితుల్లో వాటిని తొలగించడానికి, నిందలు తొలగించడానికి ఈ రెండు ప్రాముఖ్యమైన ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రము ధరించుకున్నప్పుడు మన జీవితానికి ఎంతో మేలు మనం పొందేవారు ఉంటాం. ఆ రీతిగా ప్రధాన యాజకునికి యాజకులుగా ఈ శ్రేష్టమైన ఆధ్యాత్మిక అనుభవాల్లో మనం జీవించి ప్రభు నామానికి మహిమ తెచ్చినట్లు ప్రభు మనకు సహాయమో చేయడం కాక. తర్వాత రేపు మధ్యాహ్నం 2 గంటలకు సహోదరుల